ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ వందనాలు. నేటి వాక్యము 148వ కీర్తన 3వ వచనము. సూర్యచంద్రులారా ఆయనను స్తుతించుడి, కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. 4వ వచనం. పరమాకాశములారా ఆకాశం పైనున్న జలములారా ఆయనను స్తుతించుడి. ఆకాశములు, సూర్యచంద్ర నక్షత్రములు, ఆకాశం పైనున్న జలరాశులు వీరందరినీ ఆయన్ను స్తుతించమని కీర్తనకారుడు పిలుపునిస్తున్నాడు. ఎందుకు? సృష్టికర్త అయిన దేవుని గొప్పతనాన్ని ప్రతిబింబిస్తుంది. సృష్టిలో ఉన్న ప్రతీది, చిన్నగా ఉన్నవైనను పెద్ద పెద్దవైనను, మనుషులకు కనబడేవైనను కనబడనివైనను, ప్రతీది సృష్టికర్త అయిన దేవుని స్తుతించి ఘనపరచాలి అని కీర్తనాకారుడు చెప్తున్నాడు. ఎందుకు స్తుతించాలి? కారణం ఏంటి? ఎందుకంటే ఆయన ఆజ్ఞాపింపగా అవి పుట్టాయి. ఈ సంగతి ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆ అధ్యాయం అంతా దేవుడు చేసిన సృష్టి కార్యం మనకు కనబడుతుంది. కాబట్టి విశ్వమంతా వాటికిచ్చిన ఉనికి, పుట్టుకను, ప్రత్యేక బాధ్యతను, సంరక్షణను బట్టి దేవుని స్తుతించాలి. తమ గొంతు కలిపి ఆనందగానంలో, స్తుతి గీతంలో పాలు పంపులు పొందాలి అని కీర్తనకారుడు పిలుపునిస్తున్నాడు. కాబట్టి మరి సర్వ సృష్టి యావత్తు ఆయన స్తుతించడానికి సిద్ధపడుతూ ఉంటుండగా మనం కూడా ఆయన్ని స్తుతిద్దాం, హృదయపూర్వకంగా స్తుతిద్దాం. ఆమేన్.